జాగ్రత్త కొన్ని విలువైన సంగతులు మనం విందాం, త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత సంఘాల్లో ప్రథమమైనది సత్యము. ఆ సత్యము కరువైపోయింది. సంఘాలకి సత్యం ఎప్పుడు నిలబడుతుందంటే వివరణాత్మకమైన బోధ ఉండాలి. ఏముండాలి? వివరణాత్మకమైన బోధ, వివరముగా చెప్పాలి. నెక్స్ట్, ఈ వివరణాత్మకమైన బోధ ఉండాలి అన్న ఈ వర్డ్ లేదా ఈ లైన్ ఇప్పటికిప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేసింది కాదు. బైబిల్లో ఉన్న ఉపదేశకులు ఫాలో అయ్యారు దాన్ని, బైబిల్లో ఉన్న పెద్దలు దాన్ని ఫాలో అయ్యారు. దాన్ని ఆ విధముగా వాళ్ళు నడిచారు కనుకే సత్యము ఈరోజు వరకు మన దగ్గర వరకు రావాల్సి వచ్చింది. అంటే ఒక బోధ, ఒక సత్యము సమాజంలో స్థిరముగా పాతుకుపోవాలి అంటే వివరణాత్మకమైన బోధ ఉండాలి. ఈరోజు వివరణాత్మకమైన బోధ లేదంటే వివరముగా మాట్లాడే బోధ లేదు ఇప్పుడు. మరి ఏం బోధలు ఉన్నాయంటే కరెంటు విషయాల మీద, అంటే ఎక్కడో జరుగుతున్న పేపర్ న్యూస్ల మీద, ఎక్కడో జరుగుతున్న విదేశీ వార్తల మీద, ఎక్కడెక్కడో జరుగుతున్న వార్తల మీదే ఈరోజు సువార్తలు తిరుగుతున్నాయి తప్ప ఈరోజు ఒక వచనం వెనకాల వచనం, అధ్యాయం వెనకాల అధ్యాయం, పుస్తకం వెనక పుస్తకం, ఒక వచనాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ చదువుకునేంత వివరణాత్మకమైన బోధ ఈ రోజుల్లో ఉందా? లేదు, కనుమరుగైపోయింది. అందుకే ఇంత చక్కటి ఈ సత్యమైన ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు దీన్ని ధ్యానించడం కొన్నిసార్లు మనం విఫలమవుతున్నాం. అందరం విఫలమవుతున్నాం. ఎందుకంటే ఈ విషయాన్ని మనం వివరించడంలో మనకి ఈ మధ్య ఆతృత ఎక్కువ ఉంది. చాలామంది స్పీకర్లకు ఆతృత ఏంటంటే సడన్గా సొసైటీలో ఏదో ఒక వార్త జరుగుద్దండి. ఆ సొసైటీలో ఏదో ఒక వార్త జరిగిన వెంటనే ఇప్పుడున్న ప్రసంగికులు అడావడి చెప్పినా ముందుగా ఆ వార్త నేను మాట్లాడాలి, మా ఆతృత, ముందుగా నేను మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలంటే ముందుగా నేనే స్పందించానని తెలియాలి. ఏదో ఒక వార్త, మొన్న అక్కడ ఆస్ట్రాయ్ పడింది, ముందుగా నేను మాట్లాడు. బైబిల్లోంచి ఆస్ట్రాయిల్ ఎక్కడున్నాయి, ఆకాశంలోంచి పడే రాళ్ళు ఎక్కడున్నాయి, 2 రెఫరెన్స్ తీయడం, ఆస్ట్రాయిడ్ మీద ప్రసంగం చేయడం. నా మాటలు అర్థమవుతున్నాయా? ఏదో ఒక విషయం అన్నమాట. మొన్న కలకత్తాలో ఏదో జరిగింది, కోల్కత్తా, దాని మీద కొన్ని మెసేజ్లు. నేను అడుగుతున్నా అండి, వార్తలు తీసుకోవడం తప్పు కాదు, కానీ వార్తల కొరకు సువార్తను మలిసేయడం తప్పు. ఎందుకు, ఎలా చెప్పగలరు జేమ్స్, నువ్వు ఎలా చెప్పగలవు అంటే బైబిల్లో మన ముందున్న బోధకులు అలా ఫాలో అవ్వలేదు. చూద్దాం ఒకసారి, ఒక రెఫరెన్స్ చూసి మన వాక్యంలోకి వెళ్దాం, త్వరగా ముగించుకుందాం. 2వ తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనుపరుచుకున్నటకు జాగ్రత్త పడము. ఎంత జాగ్రత్త ఉండాలండి ఉపదేశం, సత్యం పట్ల. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. సరిగా అంటే వివరణాత్మకంగా బోధించే బోధకుడిగా నువ్వు రెడీ అవు. ఎవరికి చెప్తున్నారు? పౌలు గారు చెప్పండి, తిమోతి గారికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? వివరణాత్మకంగా మాట్లాడు, అర్థవంతంగా మాట్లాడు, సత్యవాక్యమును సరిగ్గా విభజించు, అర్థవంతంగా విభజించు. ఎందుకంటే నువ్వు ఎవరికి కనబడతావు వాక్యం చేతబట్టుకున్నప్పుడు? జేమ్స్ అని నీవు, లేదా పలానా బోధకుడని నీవు ఎవరికి కనబడతావంటే సాక్షాత్తు దేవుడికి కనబడతావు. దేవుడు వచ్చి అరే ఎవడరా ఈ గంటన్నర వాక్యం చెప్పింది అనగానే సిగ్గుపడనక్కర్లేని పని వాళ్ళ దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా ఈ గంటన్నర వాక్యము నేనే చెప్పాను ప్రభువా, నువ్వు ఉన్నట్టుగా నువ్వు రాయించినట్టుగానే నేను వివరించాను ప్రభు అని సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఆయనకి ఆన్సర్ చేసే ధైర్యం నా దగ్గర ఉండాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే వాక్యాన్ని సరిగ్గా విభజించాలి. విభజించకపోతే సువార్తలోనికి దుర్వార్తలు వచ్చేస్తాయి, సువార్తలోనికి అనవసరమైన విషయాలు వస్తాయి, సువార్తలోనికి పనికిమాలిన విషయాలు వస్తాయి. ఒక టెక్స్ట్ని వచనం వెనకాల వచనం వివరణాత్మకంగా వివరించాలి. ఎలా అండి? ఎవరైనా ఫాలో అయ్యారు ఈ ప్యాటర్న్ అంటే ఫాలో అయ్యారు. ఒకసారి చూద్దాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం
నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. క్షమించండి, మనకు కావాల్సిన సందర్భం ఉంటుంది చూడండి. నెహెమ్యాన వివరణాత్మకమైన బోధన ఉంటుంది చూడు తమ్ముడు. ప్రజలందరూ నిలబడడం, వీళ్ళు మాట్లాడడం. ఎజ్రానా నెహెమ్యానా? క్షమించండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలందరూ నిలబడడం, దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. ఎంత? ఎజ్రా నెహెమ్యా 2 పుస్తకాల్లో ఉంటుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాళ్ళు నిలబడతారు. వాళ్ళు నిలబడిన మాటలు చాలా చక్కగా వివరిస్తారు. చూడండి ఒకసారి, నాకు ఎక్కడో వచనం మిస్ అయింది. 3వ అధ్యాయమా? నెహెమ్యా గ్రంథమా? ఎజ్రా గ్రంథం, క్షమించండి, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుదాం. ఇది కాదు నెహెమ్యా గ్రంథమే ఉంటుంది చూడండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలందరూ నిలబడితే దేవుని ధర్మశాస్త్రాన్ని వివరిస్తారు. సాయంత్రం వరకు ఎంత? 8. నెహెమ్యా 8:8 చూడండి ఒకసారి. ఇందాక కరెక్ట్గానే చదువు, నువ్వు ఏదో చదువుంటావు. నేను కరెక్ట్గానే చెప్పానా? 9వ వచనం చెప్పానా? చూద్దాం ఒకసారి. 8వ అధ్యాయం సందర్భం మనకు బాగా అర్థం కావాలంటే 2వ వచనం నుంచి చదువుదాం. 2వ వచనం నుండి. యాజకుడైన ఎజ్రా ఆ ధర్మశాస్త్రాలను తీసుకొని వచ్చి నీటి గుమ్మం ఎదుటున్న మైదానంలో ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న స్త్రీ పురుషులకు, తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుచుండెను. నాకు విచిత్రంగా అనిపించే వచనాలు ఈ వచనం ఒకటండి. ఏముందో తెలుసా? ధర్మశాస్త్రం అర్థం అవ్వాలి అంటే అక్కడ ఒక పదం ఉంది చూడండి, చెప్పండి. అక్కడ ఒక పదం చూడండి, తెలివితో వినగలిగిన వారందరికీ. అంటే కాస్త వాక్యం అర్థం కావాలంటే గుర్తుపెట్టండి, వినగలిగే ఆసక్తి ఉండాలి, వినగలిగే కాస్త జ్ఞానం ఉండాలి. వాక్యం అర్థం చేసుకోవడానికి కూడా జ్ఞానం ఉపయోగించాలంటే ఖచ్చితంగా ఉపయోగించాలి. నువ్వు జ్ఞానం ఉపయోగించకపోతే కొన్ని విషయాలు నీకు అర్థం కావు. అందుకే ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్మశాస్త్రం చదువుతున్నాడు. ఎప్పటి నుండి? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు. నేను అడుగుతున్నానండి, ఉదయం స్టార్ట్, ఇప్పుడు నైట్ స్టార్ట్ అయింది మనకి, ఇప్పటి నుంచి రేపు మధ్యాహ్నం వరకు మీకు వాక్యం చెబుతూ ఉంటారా? చెప్పండి. మరలా మీకు ఏం చేస్తాం? మీకు ఫ్యాన్లు వేస్తాం, లైట్లు వేస్తాం, సౌండ్ పెట్టాం, స్క్రీన్ పెట్టాం. మీకు మళ్ళీ వెనకాల అదిగో చూడండి చక్కటి బీజిఎం వెళ్తుంది, చక్కగా నిత్యం మిమ్మల్ని అటెన్షన్లో ఉంచి వాక్యం మీద ఫోకస్ పెడతాను. ఇంత చేస్తే 9 అయ్యేసరికి మొఖాలు మారిపోతాయి మనకి. ఇంకా వదలడేటి జేమ్స్ అని. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకు కుర్చీలు ఉన్నాయి, మనకు ఫ్యాన్స్ ఉన్నాయి, మనకు అవైలబిలిటీ ఉంది, మీకు దగ్గరలో వాటర్ ఉంది. వాళ్ళు ఎక్కడున్నారంటే ఓపెన్ ఏరియాలో అలా నిలబడి ఉన్నారట. ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు అలా నిలుచుని స్త్రీ పురుషులు నిలుచుని అలా నిలబడితే ఎవరో కొందరు వ్యక్తులు, ఎజ్రా లాంటి వారు, నెహెమ్యా లాంటి వారు నిలబడి వాక్యం అలా చదువుతుంటే అలా విన్నారంట. అంతే, ఇక నిలబడి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆపలేదట. మనకి చెప్పిన గంట దాటితే మన మొఖాలు ఎకారం అయిపోతాయి. మనకి ఉదయం మీటింగ్కి వెళ్ళామనుకోండి, మన మనసు ఏమనిపిస్తుందో తెలుసా? ఉదయం వెళ్ళాంగా అనిపిస్తుంది మనకి. ఉదయం సరిపోతులేదు, దేవుడు అర్థం చేసుకుంటాడు మళ్ళీ, మరి అంతే. ఉదయం మీటింగ్కి వెళ్తే సాయంత్రం మీటింగ్కి వెళ్తే రేపు ఉదయం కనబడం, ఉదయం ప్రేయర్ ఎక్కువ చేస్తే సాయంత్రం ప్రేయర్కి సెలవు. కానీ వీళ్ళు చూడండి, వాళ్ళు ఎంత ఆసక్తి ఉంది కనుకే చదువుతున్నారు. మొట్టమొదటి ఏం చేయాలి అంటే అక్కడ చదువుతున్నాడు చూడండి, మళ్ళీ చదువు 3వ వచనం. నీటి గుమ్మములు ఎదుటున్న మైదానంలో ఉదయం మొదలుకొని ఆ స్త్రీ పురుషులకు, తెలివితో వినగల వారందరికీ
వినిపించుచూ వచ్చెను. మొట్టమొదటి సూత్రం పాటించాలి. ఒక వాక్యాన్ని స్పష్టముగా చదవాలి. ఎంత స్పష్టంగా అంటే అందరికీ అర్థమై వినబడేలా చదవాలి. మనం అలా చదవం, మనం నోట్లో చదువుకుంటాం మనం. అందుకే మన క్రిస్టియన్లో ఉన్న ఒక గొప్ప అలవాటు ఏంటంటే, పాత మెయిన్ లైన్ చర్చిలు ఎక్కడైనా మీరు చూడండి, మెయిన్ లైన్ చర్చిలో వాక్యపఠనం జరుగుతున్నప్పుడు అందరు లేచి నిలబడతారు. చూసారు? అదొక గౌరవం అండి. అందరు లేచి నిలబడతారు, అందరికి అర్థమయ్యేలా స్పష్టంగా చదివేలా బిగ్గరగా చదివేవారిని ఎదరికి పిలిపించి వారానికి ఒక అధ్యాయం చదివిస్తారు. పైగా ఒకరు చదువుతుంటారు, మరొక ఆయన ఆ చదివిన దాన్ని మళ్ళీ ఆయన చదువుతాడు. మనకు ఎంత గౌరవం తెలుసా? దేవుని వాక్యాన్ని అందరికి అర్థమయ్యేలా చదవడంలో చాలా గౌరవం, చాలా దీవెన ఉంది. మనం గుర్తుపెట్టుకోండి. నాకు ఉందిలేండి ఈ అలవాటు ఒకటి, చాలామందికి ఉంది ఈ అలవాటు. దేవుడు మార్చును గాక, మేము మార్చుకోను గాక. అలవాటు ఏంటంటే, కొంతమంది వాక్యాలు చదువుతుంటే మనం ఏమంటామంటే అంటుంటాము. అని కొడతారు. అయ్యా చెప్పండి, కాదు, చదవాలి. అక్కడ చెల్లి చదువుతుందా, ఆ చెల్లి వెనకాల కూడా నేను ఏం చేయాలి? స్పష్టంగా చదవాలి. ఎందుకంటే అలా ఉన్నదే నువ్వు చదువుతున్నావు, అలా ఉన్నదే నేను చదువుతున్నాను. మనం ఇద్దరం చదివి ప్రజలకు ఆ విషయాన్ని ధృవీకరిస్తున్నాం. కోర్టులో కూడా ఎలా ఉంటుందో తెలుసా సీను? ఆల్రెడీ తెలిసిన విషయమైనా బిగ్గరగా చదువుతారండి. అది ఏదైతే జడ్జిమెంట్ కాపీ ఉందో ఆ వర్డ్ ఒక్క వర్డ్ చాలు లైఫ్ని మార్చడానికి. చాలా బిగ్గరగా చదువుతారు. కొన్ని పదాలు చాలా స్పష్టంగా వెళ్ళిపోవాలి. అందుకే వాక్యానికి ఉన్న మొదటి గౌరవం ఏంటంటే, సత్యవాక్యమును సరిగా విభజించాలని తిమోతికి చెప్పాడు. ఎలా విభజించాలంటే దీనికి ప్యాటర్న్ ఉంది. మొట్టమొదట వాక్యాన్ని అందరికి వినబడేలా చదవాలి. రెండవది ఏంటి? 7వ వచనంలో జనులు ఎలాగ నిలుచుండి యేషువ, బాని, సెరెబ్యా అని చెబుతూ మనకు కావలసిన వచనం, లేవీయులను ధర్మశాస్త్రము యొక్క తాత్పర్యమును తెలియచెప్పిరి. ఇటువలననే వారి దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పండి. 3 భాగాలు వచ్చే చెప్పండి. 1 స్పష్టముగా చదవాలి, 2 తాత్పర్యం చెప్పాలి, 3 చెప్పండి అక్కడ 3 స్పష్టముగా అర్థమయ్యేలా మాట్లాడాలి. తాత్పర్యం అంటే ఇప్పుడు మన బైబిల్ ఉందండి, బైబిల్ ఉంది, ఇది గ్రాంధికం. మనకు అర్థమయ్యేలా వివరించే దాన్ని తాత్పర్యం అంటారు. చిన్నప్పుడు పద్యం చెప్పి తాత్పర్యము రాయము. పద్యం అంటే గుర్తొచ్చింది. మొన్న మధ్య ఆయన ఎవరు ఇస్తుందో పెద్ద కౌంటర్ లాగా, డయాస్ మీద ఇద్దాం, కౌంటర్ ఇది ఇక్కడ ఇద్దామా, డయాస్ మీద ఇద్దాంలేండి, డిబేట్ జరగాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే స్కూల్ పిల్లల పుస్తకాలు తెచ్చి అక్కడ ఎవరించి అదో పెద్ద లాజిక్ లాగా, సైంటిస్ట్ లాజిక్ మరి ఎవరిచ్చారు ఏటో ఆ లాజిక్. ఏనుగు మీద దేవుడు ఆయన అన్నాడట. అంటావా అన్నాడు. అనాలి కదనియా అంటుంది ఆవిడ. అనాలి కదనియా అన్నప్పుడు ఆవిడ చూద్దాంలేండి, ఎందుకు అనాలి, ఎందుకు సరే వదిలేయండి. తాత్పర్యం చక్కగా చెప్పాలి, తాత్పర్యం అంటే విషయం అర్థమయ్యేలా చెప్పాలి. ఒక వాక్యం అది ఎందుకు రాయబడింది? అవసరమైతే దాని మూలాలలో కూడా వెళ్ళిపోయి ఆ వాక్యాన్ని వివరించాలి. కొన్ని వాక్యాలు తెగవండి ఆ మూలాలకు వెళ్ళాలి. ఎందుకంటే ఎబ్రీ పదానికి, ఒక్క పదానికి 5 అర్థాలు ఉంటాయి. అంటే ఆ ఒక్క పదం విషయం ఇంకా బాగా అర్థం అవడానికి అది ఎన్ని పదాలు ఎక్స్పోజ్ చేస్తుందంటే 5-6 పదాలు ఎక్స్పోజ్ చేస్తుంది. మన తెలుగులో 2 ఉంటాయి, ఏకవచనం, బహువచనం. వాళ్ళకి 3వది కూడా ఉంటుంది వాళ్ళకి. అందుకే వాళ్ళ పదాల్లో ఉన్న పదం ఏంటి చెప్పిన త్రిత్వం ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడైనా మాట్లాడదాం, ఎబ్రీ సౌండ్స్ ఎలా ఉంటాయి మాట్లాడదాం. అందుకే వివరణాత్మకంగా మాట్లాడాలి, స్పష్టముగా మాట్లాడాలి. అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎజ్రా లాంటి వారు, నెహెమ్యా లాంటి వారు, లేదా ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు ఇలాంటి వారు ఏం చేస్తున్నారు, లేదా నెహెమ్యాని పక్కన పెట్టండి, ఇలాంటి ఎజ్రా లాంటి ఉపదేశకులు ఏం చేస్తున్నారంటే ముందు వాక్యాన్ని స్పష్టముగా చదువుతారు. 2వది దాని యొక్క తాత్పర్యం చెప్తారు. 3వది గ్రహించేలాగా. అందుకే అర్థమైందా లేదా, అర్థమైందంటేనే బండి ముందుకు వెళ్ళాలి. అర్థమైందా లేదా, దీని వాక్యం చెప్పే విధానం. నేను అడుగుతాను, ఇవన్నీ ఎప్పుడు చెప్పాలి తెలుసండి?
బైబుల్ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు చెప్పాలండి ఇవన్నీ. కానీ ఎందుకు ఇలాంటివి మనం చెప్పాల్సి వస్తుందంటే, దుర్బోధనని అర్థం చేసుకోలేకపోతున్నారంటే చాలామందికి ఏం తెలియట్లేదు చెప్పండి, బేసిక్స్ తెలియట్లేదు, అందుకు చెప్పాల్సి వస్తుంది. అరే ఇది దుర్బోధనని కూడా చెప్పలేకపోతున్నామంటే బేసిక్ లేక, ఫౌండేషన్స్ లేక, మౌలిక పునాదులు లేక. మీరు ఎక్కడ నేర్చుకున్నారంటే పుస్తకాల పురుగులం మేము, సురేష్ గారిని నేను కానీ పుస్తకాల పురుగులం మేము, చదివాం నేర్చుకున్నాం. మీరు కూడా చదవండి, నేర్చుకోండి, చదవాలి. అందుకే ఇక్కడ విషయాన్ని మనం ధ్యానిస్తుంటే మనకు అర్థమవుతుంది ఎలా చెప్పాలి, చక్కగా వివరణాత్మకంగా చెప్పాలి. ఎలా వివరించాలి? ఈ వాక్యం మనకు అర్థం కాలేదనుకోండి, ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మళ్ళీ మరొక వాక్యాన్ని తీసుకునే వివరించాలి. దానికి మళ్ళీ కథ చెప్పకూడదు. అసలు ఈ నెహెమ్యా అంటే ఎలాంటివాడంటే, ఒక అడవిలో ఒక పులి ఉండేది. ఆ పులి ఒంటరిగా తిరిగేది. ఆ పులికి ఇంకొక రాజు ఉండేవాడు. ఆ రాజు దగ్గర ఈ పులి పనిచేసేది అని చెప్పి, ఇప్పుడు ఆ పులి అంటే ఎవరు అనుకుంటున్నావు? నెహెమ్యా అనకూడదు. ఇలాంటి పెట్టకథలు చెప్పకూడదు. ఇవి నీతి కథలు అంటారు వీటిని. కొంగ బావ కథ, నక్క బావ కథ, పులి బావ, అందరూ బావలే. ఈ బావల కథలన్నీ చెప్పి ఈ నీతి సూత్రాలు చెప్పకూడదు. బైబిల్కి బాగా వినండి, బైబిల్ని అర్థం చేసుకోవడానికి ఆ ఉదాహరణ కూడా గుర్తుపెట్టుకోండి. ఆ ఉదాహరణ కూడా అది రియాలిటీగా ప్రాక్టికల్గా ఉన్న ఉదాహరణ అయితే మంచిది. 90% అలాంటి ఉదాహరణలనే మనం వాడుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక ఉదాహరణ బైబిల్కి సంబంధించిన ఉదాహరణ అయితే ఇంకా మంచిది. అందుకే ఒక విషయాన్ని ఎలా చెప్పాలంటే ఆ పరిస్థితులు అర్థం చేసుకునేలా, ఒకటి వారు బోధిస్తున్నప్పుడు స్పష్టంగా వాక్యం చదవాలి, 2 తాత్పర్యం చెప్పాలి, 3 అది స్పష్టంగా చదివిన తర్వాత బాగుగా గ్రహించినట్లు దాని అర్థం చెప్పాలి. ఒక వచనం చదివామనుకోండి, దాని అర్థం చెప్పాలి. ఇక్కడ అర్థం జరుగుతుంది. ఏం జరుగుతుందని ఇక్కడ అర్థం అంటే, 1 ఎజ్రా టైం, 2 నెహెమ్యా టైం. ఆ టైంలో ప్రజలు రకరకాల అలజడికి గురవుతున్నారు. ఆ రోజు గోడలు కట్టే కార్యక్రమం స్టార్ట్ అయింది. నెహెమ్యా గోడలు కడుతున్నాడుగా, అక్కడి నుంచి పర్మిషన్ తెచ్చుకుని. ఇలాంటి టైంలో ప్రజల్ని మోటివేషన్ చేసి మళ్ళీ 2వ దేవాలయానికి పోగేయాలి అంటే ప్రజలకు మోటివేషన్ ఎలా చేయాలి? ముందు నేను వెళ్తున్నాను రా, వెనకాల ఎవడొస్తాడు అనకూడదు. మోటివేషన్ ఎలా చేయాలంటే ధర్మశాస్త్రమే మోటివేషన్, అంతే. వాక్యమే చెప్పండి వాళ్ళని ప్రభావితం చేయాలి. అందుకే ఆ వాక్యాన్ని చదివి వాళ్ళకి అర్థమయ్యేలా వాక్యాన్ని వివరించారంట. ఈరోజు వాక్యాలు వచనం వెనకాల వచనం చక్కగా వివరించేది, లేఖనాధారంగా వివరించి బోధిస్తే ఇష్టపడే సంఘాలు ఉన్నాయండి. ఇంత చక్కగా ఇది వచ్చిన వివరణ, ఇది దీని మూలాలు ఇవి అని వివరిస్తే ఇష్టపడే సంఘాలు ఉన్నాయా? మనకి ఎంతసేపు ఏం కావాలి చెప్పినా ఏదో ఒక క్యారెక్టర్ స్టడీ, మనకు దీవెళ్ళు, ఏం కంగారు పట్టుకో, దేవుడు నీ చేయబట్టుకోడు, ప్రపంచంలో ఎవరు చేయబట్టుకోడు, నీ వైపే చూస్తున్నాడు అంటే మనకు బాగుంటుంది. కథలు కూడా ఎలా ఉంటున్నాయంటే, నేను పలానా టైంలో ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఏం జరుగుతుంది? ఫ్లైట్ ఎగురుతుంది, ఏం జరుగుతుంది? ఇవన్నీ అనవసరం అండి. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ అనవసరం. మనకు కావాల్సిన విషయం ఏంటంటే సత్యవాక్యమును చెప్పండి సరిగ్గా విభజిస్తే ఏమవుద్ది? సత్యవాక్యమును తాత్పర్యం చెప్పి దాని అర్థము చెప్పి దీని యొక్క సారమును ప్రజలకు చెబితే ఏమవుద్ది? ఆ సారములు ఎవరుంటారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉంటారు. ఎవరుంటారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూడండి ఒకసారి లూకాసు వార్త, త్వరగా ముగించేసుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం 25వ వచనం నుండి. ప్రవక్తలు చెప్పిన మాటల అన్ని విని అన్నిటినీ నమ్మని మందమొద్దులారా, తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా? ఆయన వారితో చెప్పి, మోసేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని నన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపని. ఇప్పుడు చెప్పండి, వాక్యాలు విభజించుకుంటూ వెళ్ళిపోతే, ధర్మశాస్త్రం నుంచి కూడా మనం విభజించుకుంటూ వెళ్ళిపోతే, ఆ వాక్యాల భావాల వెనకాల ఎవరున్నారట? తన్ను గూర్చి.
మరలా నేను చెప్తున్నాను, వచనాలు అర్థవంతంగా, వచనాల భావం చక్కగా అర్థమయ్యేలా దాని భావం చెప్పాలి. ప్రభు ఒక మెట్టు ఇంకొకటి నేర్పిస్తున్నాడు. ఒకటి తాత్పర్యం చెప్పాలి, స్పష్టంగా చదవాలి, అర్థమయ్యేలా చెప్పాలి, వాక్య భావాన్ని ప్రజల ముందు పెట్టాలి. పెడితే ఎవరుంటారు? నేనుంటాను అన్నాడు. ఎవరు నేనంటే అక్కడ? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు గమనించండి, నన్ను నమ్ముకోండి అన్నాడా? బాగా వినాలి, నేను ముగించేస్తున్నాను. నన్ను నమ్ముకోండి అన్నాడా? నన్ను నమ్మేది లేఖనాలను బట్టి నమ్మమంటున్నాడా? చెప్పాలి. మనం యేసుక్రీస్తుని దేనిని బట్టి నమ్మాలండి? లేఖనాలను బట్టి నమ్మాలి. ఆయన శిష్యులు మందమద్దులారా, బుద్ధి లేదురా అని ఏం తిట్టలేదు. ఆయన ఏమంటో తెలుసా? మందమద్దులారా. ఎందుకు మందమద్దులారా అంటున్నాడంటే, ఎందుకు ఆ పదాన్ని ఉపయోగించాడంటే, మీకు వచనాలు ఇంకా అర్థం అవ్వలేదా అన్నాడు. మీరు నన్ను ఏది చూసి నమ్మాలి? లేఖనాన్ని బట్టి నమ్మాలి. అంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్ముడు యొక్క నడిపింపుతో బైబిల్ని ఎవడైతే బాగా అర్థం చేసుకుంటాడో ఆ వ్యక్తి ఎవరిని బలంగా నమ్ముతాడంటే చెప్పండి, యేసుక్రీస్తు వారిని బలంగా నమ్ముతాడు. అందుకే ఎవరికైనా యేసుక్రీస్తు వారి మీద బలమైన నమ్మకం రావాలి అంటే వాళ్ళకి ఏం తెలియాలి చెప్పండి? బైబిలు బాగా తెలియకుండా యేసుక్రీస్తుని నమ్మిన వారు ఎప్పటికైనా తొలగిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే చాలామంది పిలుస్తున్నారు చూసారా, మతోన్మాదులు, వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి, ఆ బైబిల్లో తప్పులు ఉన్నాయి, వచ్చేయండి వచ్చేయండి అంటే, అవును నాకు అలాగే అనిపించిందని వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే వీళ్ళ క్రీస్తుని ఎలా చూస్తున్నారు తప్ప క్రీస్తుని ఈ బైబిల్ కళ్ళద్దాల్లోని చూస్తే ఎంతమంది మతోన్మాదులు వచ్చినా, ఎన్ని వంకర మాటలు మాట్లాడినా ఆయన మీద విశ్వాసం మనకి ఇంచు కూడా తొలగిపోదు, గుర్తుపెట్టుకోండి. అందుకే ప్రభు అంటున్నాడు, లేఖనాల భావంలోంచి చూడాలి. లేఖనాల భావంలోంచి మీరు ఇంటికి వెళ్తారు, చదవండి, మనకు టైం లేదు కనుక. అపోస్తుల యొక్క పరిచర్యలో అపోస్తులు కానీ, పౌలు కూడా అక్కడక్కడ సందర్భాలు ఉపయోగించాడు. అపోస్తులు కానీ పౌలు కానీ ఎక్కువగా వాళ్ళ మెసేజెస్ ఎక్కడ టార్గెట్ చేసేవారు తెలుసా? సమాజ మందిరాల్లో. ఎక్కడ? సమాజ మందిరాల్లో. సమాజ మందిరాల్లోని ఎందుకు ఫోకస్ చేసేవారు వాళ్ళు? సమాజ మందిరంలో ఏముంటుంది? లేఖనం ఉంటుంది, ధర్మశాస్త్రం ఉంటుంది. ఆ లేఖనం ఎత్తి అప్పుడే చదివిన ఆ లేఖనాలను బేస్ చేసుకుని వాళ్ళ వాక్యాలు చెప్పడం స్టార్ట్ చేసేవారు. అందుకే వాళ్ళ సమాజ మందిరాలను టార్గెట్ చేసేవారు. ఎందుకంటే ఆ సమాజ మందిరాలకు వెళ్ళే వాళ్ళకి ఎక్కువ ఏం తెలుస్తాయి చెప్పండి? వాళ్ళకి వాక్యాలు తెలుస్తాయి. ఆ వాక్యాలు ఎరిగిన వారికి ఆ వాక్యంలో నుంచి ఎవరిని పరిచయం చేసేవారు చెప్పండి? యేసుక్రీస్తు వారు. అందుకే వాక్యము, సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించాలి. మనం పొడుపు కథలు చెప్పకూడదు, పెట్ట కథలు చెప్పకూడదు, నీతి కథలు చెప్పకూడదు. నేను పలానా ఊరు వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఏం జరిగినా చెప్పకూడదు, వాక్యమే చెప్పాలి. నేను లేచిన తర్వాత మా ఇంట్లో ఏం జరిగిందంటే పిల్లొచ్చింది, చాలా రోజుల నుంచి నేను ఎదురు చూశాను, మా ఇంట్లో ఎలకలు ఎక్కువైపోయినాయి అనకూడదు. అది వాక్యం అవదండి, అది నీ ఎక్స్పీరియన్స్. అది మన విలువలు ఏంటో తెలుసా? నీతి సూత్రం. బాగా వినండి, నీతి సూత్రాలు కాదు, కథలు కాదు, నీ అనుభవాలు కాదు, ఒకే ఒకటి వాక్యము. వచనం వెనకాల వచనము, సూత్రం వెంబడి సూత్రము, అధ్యాయం వెనకాల అధ్యాయం, పుస్తకం వెనకాల పుస్తకం, పాత నిబంధన వాక్యాన్ని, క్రొత్త నిబంధన రెండిటినీ కలిపి దాని భావాన్ని అర్థం చేసుకున్నప్పుడే సత్యములో యేసుక్రీస్తు వారు నీకు స్పష్టముగా అర్థమవుతాడు. అప్పటి వరకు యేసుక్రీస్తు వారు నువ్వు బలంగా నమ్మలేవు. నాకు వాళ్ళు చెప్పారు కాబట్టి నేను నమ్మానంటే రేపు పొద్దున్న వాళ్ళు ఇంకొకరు చెప్తారు, అప్పుడు నమ్ముతావు ఇంకొకరినే. వీళ్ళని బట్టి నేను నమ్మానంటే వీళ్ళు రేపు పొద్దున్న ఇంకొక మాట మారుస్తారు, అప్పుడు వదిలేస్తావా? అందుకే ఎవరి మాటను బట్టి కాదండి, మన వాక్యంలో ఎదిగే కొద్దీ మన వాక్యాన్ని బట్టే కీడుస్తున్నాం. రేపు పొద్దున్న పౌలు గారు అంటారు, ఎంత బోధించిన తర్వాత నేనే తొలగిపోతే అన్నాడు. ఆ భయం నన్ను అంటాడుతుంది. రేపొద్దున్న ఎంత బోధించిన తర్వాత మన బోధకులే తొలగిపోతే ఇప్పుడు బోధకుని బట్టి నువ్వు తొలగిపోకూడదు, మరి దేన్ని బట్టి నువ్వు బేస్ అయి ఉండాలి చెప్పండి? వాక్యము బట్టి. అందుకే మనుషులను బట్టి విశ్వాసం ఉండకూడదండి, మన కళ్ళ ముందు ఉన్నది వాక్యం. ఆ వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే గట్టిగా చదవాలి. గట్టిగా అంటే సంఘంలో గట్టిగా చదవాలి, అంటే అర్థవంతంగా వినబడేలా చదవాలి, తాత్పర్యం చెప్పాలి, భావం చెప్పాలి. ఇది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, వచ్చిన వెనకాల వచ్చిన ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మనకి సత్యాన్ని ఎలా కోట్ చేయాలో మనకు అర్థమవుతుంది. మార్క్ డ్రైవర్ అనే ఒక ఆయన ఏమంటాడంటే,
ఏది నిజమైన సంఘం అన్న ప్రశ్న ఉద్భవించినప్పుడు ఆయన అంటాడు, వాక్యం వెంబడి వాక్యము, వచనం వెంబడి వచనము, ఏ చర్చ అయితే డీటెయిల్గా మాట్లాడుకుంటుందో ఆ సంఘమే సత్యానికి స్తంభము అంటాడు. ఆ మార్క్ అనే ఆయన మరొక మాట అంటాడు, అరే రోడ్డు మీద ఎవరైనా మాట్లాడుకుంటున్నప్పుడు వివరణాత్మకమైన సత్యం ఎక్కడ దొరుకుతుంది అనగానే లోకల్ చర్చ్లో ఉన్న ప్రజలు బాగా వినండి, లోకల్ చర్చ్ ఉన్న ప్రజలకి బయట ప్రజలకి కమ్యూనికేషన్ ఉంటే వాళ్ళు చెప్పాలట, బయట ఆ రోడ్డు మీద పోతున్నవాడు సత్యం ఎక్కడ దొరుకుతుందండి, సత్యం అంటే ఏంటి, ఇదే మాట మార్టిన్ లూథరన్ గారు కూడా అంటారు, సత్యం ఎక్కడ దొరుకుతుందండి అని ఈదులు ఎవడని అడిగితే అందరు ఏళ్ళు చూపించాలంట, అదిగో అక్కడికి వెళ్ళండి, అక్కడ వారం కొంతమంది కూడుకుంటారు, అక్కడ సత్యము దొరుకుతుంది. ఆ మాటలు అర్థమవుతున్నాయి. సత్యం కొరకు వాళ్ళు ఇచ్చిన కితాబులు. మరొక మాట ఇక్కడ ఏమని మాట్లాడంటే, దేవుని ఎదుట యోగ్యనుగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను. ఇప్పుడు నేను అడుగుతున్నానండి, ఏదో ఒక వాక్యం నేను తప్పు చెప్పేసాను అనుకోండి, మీరు నన్ను అడగలేరు. మీరు నన్ను అడగాలి అంటే మీరు నాకన్నా బాగా వాక్యం చదివినప్పుడు అడగగలరు. నన్ను మీరు అడగరు. రేపొద్దున నన్ను ఎవరు అడుగుతారంటే, యారా జేమ్స్, ఆ టైంలో పలానా అధ్యాయం పలానా వచనం నువ్వెందుకు ఇలా మాట్లాడేవారు అన్నప్పుడు ఆ వాక్య భాగాన్ని నేను తప్పు చెబితే ఆ రోజు నేను ఎవరి ఎదుటో తలదించుకోవాలి తెలుసా? కోట్ల మంది పరిశుద్ధులు చూస్తున్నప్పుడు, ప్రపంచ ప్రజలకు తీర్పు జరుగుతున్నప్పుడు, ఆ సర్వోన్నతుడైన దేవుడు సింహాసనం మీద కూర్చొని నన్ను అడిగినప్పుడు, పలానా రోజు పలానా వాక్యాన్ని తప్పు చెప్పావు జేమ్స్ అన్నప్పుడు ఆ రోజు నేనేమైపోతాను తెలుసా? సిగ్గుపడిపోతాను. ఆ రోజు దేవుని ఎదుటున్నావు, జాగ్రత్త తిమోతి, దేవుని ఎదుటున్నావు, వాక్యాన్ని ఎక్కడ అస్సలు తప్పు చెప్పే ప్రయత్నం చేయకు, చాలా జాగ్రత్త తిమోతి అని చెప్తున్నాడు. సిగ్గుపడకూడదు. రెండవది, నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవాలి. దేవా, నువ్వు ఇచ్చిన సమయాన్ని, నీవిచ్చిన వాక్యాన్ని, నీవిచ్చిన జ్ఞానాన్ని, నువ్విచ్చిన ఈ బైబిల్ పాండిత్యాన్ని ప్రజలకు అర్థవంతంగా తాత్పర్యం చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా అందులో నుంచి, ఆ వాక్య భాగాల్లో నుంచి నీ కుమారుణ్ణి పరిచయం చేశాను ప్రభువా, నమ్మకంగానే సేవ చేశాను ప్రభువా అన్నప్పుడు ఏదో రోజు పిలుపు రావచ్చు. ఎందుకంటే మన కళ్ళ ముందు సేవ చేస్తున్న సహోదరు నాని గారు చూస్తుండగానే చనిపోయారు. రేపొద్దున నాకు పిలుపు రావచ్చు, మరొకరికి రావచ్చు. ఆ రోజు చనిపోయినప్పుడు మన పిలుపు వచ్చినప్పుడు దేవుడు నన్ను ఎదుటి నిలబెట్టుకున్నప్పుడు, లేదు దేవుని ఎదుటి మనం నిలబడినప్పుడు దేవుడు అనాలి, బల నమ్మకమైన దాసుడా. నన్నే కదా ఆ రోజు మిమ్మల్ని కూడా అనాలి, బల నమ్మకమైన విశ్వాసి అనాలి. పౌలు సీలో చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేదో బెరయా సంఘంలో చూసిన సంగమా బల అనాలి. ఎవరు కావాలి దేవుడా నీకని అడిగితే ఆయన అంటాడు, నా వాక్యానికి ఎవరైతే పెద్ద పెట్టేస్తారో, వాక్య సారాన్ని ఎవరైతే గ్రహిస్తారో, వాక్యాన్ని వినడానికి ఎవరైతే ఎగురు పడతారో వారి ఎదుట దేవుడట కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తాడట, సత్యం వెతికే మనుషులు ఎక్కడున్నారా అని గుర్తుపెట్టుకోండి. అందుకేనండి ఈ సంఘంలో నేను ప్రతి వారం ఏదో ఒక వారంలో నేను టచ్ చేస్తున్నాను. మన సంఘంలో ఏముందంటే అట్రాక్షన్గా ఏమీ లేవు, ఒకటే ఉంది, సత్యమే ఉంది. దాని కొరకు మీరు వస్తున్నారు. ఎన్నో సంఘాలు ఉన్నాయండి, అక్కడికి మీరు వెళ్ళొచ్చు. అని అక్కడికి వెళ్ళినా మీరు సంధ్య వేళకి ఇక్కడికి వస్తున్నారంటే దాని అర్థం ఏంటి చెప్పండి? కాస్త 4 మాటలు ఈ పిల్లలు వాక్యాల్లో నుంచి అర్థవంతంగా మాతో మాట్లాడతారు. అందుకే పౌలు చెప్పాడు, తిమోతికి చెప్తున్నాడు, ఎజ్రా చెప్తున్నాడు, లూకా సువార్తలో ప్రభు చెప్తున్నాడు. ఈరోజు మీ ఎదుట నేను చెప్తున్నాను, వాక్యాన్ని అర్థవంతంగా వినండి. ఈ మౌలిక పునాదులు ఎవరికైతే ఉంటాయో ఎన్ని దుర్బోధలు మన మీదకి వచ్చి పడినా మన విశ్వాసం ఏమవుతుంది చెప్పండి? తొలగిపోదు. ఎవ్వరు వాక్యం చెప్పినా దాని భావం అలా ఉందా లేదా చూడండి, దాని తాత్పర్యం అదా కాదా చూడండి, గ్రంథకర్త ఉద్దేశం పరిశుద్ధాత్మ ఉద్దేశం సరిపోతుందా లేదా చూడండి. అలా లేకపోతే దుర్బోధలు చేస్తున్నారని, నన్నైనా మీరు దుర్బోధ చేస్తున్నారని మోమాటం లేకుండా చెప్పేసి మానేసేయండి. ఎందుకంటే బైబిల్ ఎంత సీరియస్గా చెప్పిందంటే, దుర్బోధలు చేస్తున్న వారికి కనీసం బైబిల్ ఏమని చెప్పనా, వందనాలు కూడా చెప్పొచ్చు. మనం ఏం చేస్తామంటే టీ కాపీలు ఎత్తాం ఇంట్లో కూర్చోబెట్టి. నా మాటలు అర్థమవుతున్నాయా? గుడ్ మార్నింగ్ కూడా చెప్పొద్దు అంది ఎక్కువ మాట్లాడితే.
అంత సీరియస్గా. కాబట్టి ఇది దుర్బోధో ఇది సత్యబోధో నాకు ఎలా తెలుస్తుంది ప్రభు అంటే, సత్యవాక్యమును సరిగ్గా ఎవరైతే విభజిస్తారో చెప్పండి, ఎవరైతే అలాంటి సంఘాల్లో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా పట్టుకుంటారు ఇది దుర్బోధ సత్యమా. సత్యాన్ని ఆకర్షించే పిల్లలు ఒకలా ఉంటారు, దుర్బోధన ఆకర్షించే పిల్లలు ఒకలా ఉంటారు. మనకు దురద చెవులు గలవారమై కథల వైపుకి మన మనసు తిరుగుతుందంటే మన కథలు నచ్చుతున్నాయి. ఏమి నచ్చట్లేదు చెప్పండి? వాక్యం నచ్చట్లేదు. మనకు వాక్యం నచ్చుతుంది అనుకోండి, నాలాంటి స్పీకర్ ఇక్కడ నిలబడి కథ చెప్తున్నాడు అనుకోండి, మీకు చెవులు పెద్దవావు, సత్యం చెప్పడేంటి అనిపిస్తుంది. కాబట్టి ఆలోచించండి, ఏ స్పీకర్ ఏం చెప్తున్నాడు, ఎవరేం చెప్తున్నాడు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎన్ని ప్రసంగాలు ఎక్కువైపోయినాయో, ఎంతమంది స్పీకర్లు ఎక్కువైపోయారు, అడుగడుగున ఎక్కువైపోయారు. ఇంత మోకదుమ్ముడి బోధలు జరుగుతున్నప్పుడు సత్యం నీకు తెలియాలి అంటే ముందు నువ్వు సత్యంతో నీకు అనుభవం ఉండాలి. ఒక స్పీకర్ అంటాడు, ఒరిజినల్ నోటుతో మనకు బాగా అలవాటు ఉంటే దొంగ నోటు ఇలా చేతికి ఇచ్చిన వెంటనే తడిమి చెప్పేస్తామండి, ఇది దొంగ నోటు సార్ అంటామంట. ఎలా చెప్పగలుగుతున్నారంటే వాళ్ళకి ఒరిజినాలిటీతో బాగా అలవాటు ఉంది. నా మాటలు అర్థమవుతున్నాయా? వాళ్ళకి ఒరిజినల్ నోటుతో బాగా అలవాటు ఉంది. అందుకే బ్యాంకు వాళ్ళు ఇలా లెక్కెడుతూ టక్కుమని నోటు తీసేస్తారు. ఎలా తీసేస్తారంటే వాళ్ళు రోజు డబ్బులతో ఉంటారు. ఆ డబ్బులతో వాళ్ళు లెక్కెట్టి వెంటనే వాళ్ళు దొంగ నోటు పక్క తీసేస్తారు. మనం తీయం. ఆ దొంగ నోటు అటుకెళ్ళి కిరాణా స్టోర్లు ఎత్తాం మనకు తెలదు. మనం ఆ దొంగ నోటు పెద్ద నోట్లా ఫీల్ అయిపోతాం. ఎందుకు? మనకు అనుభవం లేదు దొంగ నోటుతో. ఇది కూడా అంతే అండి. సత్యం మీద నీకు అవగాహన ఉంటే ఒకడు ప్రేయర్ చేస్తున్నప్పుడు కూడా చెప్పేస్తావు ఈ మనిషికి ఎంతవరకు వాక్యం తెలుసో. ఒకడు 10 నిమిషాల వాక్యం వింటే చెప్పేస్తావు ఈ మనిషి లైన్ ప్రకారం వెళ్తున్నాడా లేదా గాడి తప్పి వెళ్తున్నాడు. ఈ స్పీకర్కి ఇంకున్న స్టాండింగ్ ఏంటి వెంటనే పడుతుంది. ఎందుకంటే నీకు సత్యంతో బాగా అలవాటు ఉన్నప్పుడు దొంగ బోధన ఇట్టే పసిగడతావు. అట్టి ఎలుగింపును అందరికీ దేవుడు అనుగ్రహించగాక. క్షమించండి, ఈరోజు సమయం ఆలస్యమైంది.